రైట్ నవీన్. సో అమిత్ షా చంద్రబాబుని ఒకటే కోరారు, బీజేపీతో కలిసి పనిచేయాలి, ఈసారి ఎన్నికల్లో అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. సో రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏదైనా చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి సో బీజేపీతో కలిసి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. సో అంతేకాకుండా వైసీపీ గురించి కూడా చర్చ జరిగింది ఈ భేటీలో. సో వైసీపీకి సంబంధించి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది, ప్రజల నుంచి అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మాకైతే సమాచారం అందింది అని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే కనుక ఈ భేటీకి సంబంధించి జనసేన, బీజేపీ అలాగే టీడీపీ మూడు కలిసి ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాయని మాత్రం స్పష్టమవుతోంది. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మనల్ని ఆహ్వానించారు. మనకున్న పరిమితులు, సమస్యలపై చర్చించాం. వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చేరక తప్పదేమోనని అనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన కొంతమంది టీడీపీ నేతలతో చర్చల సారాంశాన్ని పంచుకున్నారు. షా ఆహ్వానం మేరకు ఎన్డీఏలో చేరడానికి సానుకూలంగా ఉన్నట్లు ఆయన మాటల్లో వ్యక్తమైందని తెలుస్తోంది. ఇక వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది, అభివృద్ధి కనుచూపు మేరలో లేకుండా పోయింది. కనీసం రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు, రాష్ట్రంపై చెడు ముద్ర పడింది, పరిశ్రమలు పెట్టుబడులు ఏవీ రావడం లేదు. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలు ఎక్కించడానికి కేంద్ర సహకారం అవసరం. కేంద్రం ఆదుకోకపోతే మనం సొంతంగా ఇన్ని సమస్యలు అధిగమించలేం. రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది కాక కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తనకు తానుగానే మనల్ని ఆహ్వానించింది. ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనిపిస్తోంది. ఒక రకంగా ఇది మనకు తప్పని పరిస్థితి అయ్యింది అని చంద్రబాబు వారితో చెప్పారు. రాష్ట్రంలో తమకు ఉన్న అవరోధాలు, సమస్యల గురించి అమిత్ షాతో చర్చించానంటూ చంద్రబాబు తెలిపారు. మైనారిటీ వర్గాలు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చేవి. జగన్ పాలన చూసిన తర్వాత ఆ వర్గాల్లో గణనీయ భాగం టీడీపీ వైపు మొగ్గు చూపుతోందన్నారు. ఇప్పుడు మేము ఎన్డీఏలో చేరితే వారు మళ్లీ వైసీపీ వైపు మళ్లుతారేమోనన్న అనుమానాలు ఉన్నాయని చెప్పాను. అయితే వైసీపీ తీసుకున్న అనేక ప్రజాక వ్యతిరేక నిర్ణయాలను కేంద్రం అడ్డుకోలేదని, దీనివల్ల రాష్ట్రం నష్టపోయిందన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో ఉందని వివరించారు. నేనేమీ దాచుకోలేదు, అన్ని వివరంగా చెప్పాను. ఈ విషయాలు షా, నడ్డా శ్రద్ధగా విన్నారు. మైనారిటీ వర్గాలను కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని, సరైన పద్ధతిలో వారికి మన ఆలోచనలను విశదీకరించగలిగితే ఆ వర్గాలను దరి చేర్చుకోవచ్చని షా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందన్న భరోసా ఇస్తామని కూడా అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ ఎన్డీఏలోకి వస్తే బాగుంటుందని, రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పారని, నేను పార్టీ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం చెబుతానంటూ తెలిపానని, దానికి వారు కూడా అంగీకారం తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేరడమే మంచిదేమో అని అనిపిస్తోందని, దీనిపై పార్టీ వాళ్ళతో మాట్లాడతాను అని చంద్రబాబు అన్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎన్డీఏలో టీడీపీ చేరడం దాదాపు ఖాయమైనట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ అమిత్ షా కలిసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా జనసేన, టీడీపీ కొత్త ఎన్నికలకు వెళ్తాయి. బీజేపీ వచ్చేది రాందనే సందేహం ఏర్పడింది. తాజాగా అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఆయన కలవడంతో పాటు పొత్తుల అంశంతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు, అలాగే పోలవరం ప్రత్యేక వంటి తీవ్రమైన సమస్యలు, అన్ని అంశాలతో కూడా కూలంకషంగా చర్చించినట్టు కూడా తెలుస్తోంది. అది అన్ని విన్న అమిత్ షా వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేద్దాం అని చెప్పడంతో పాటు ఎన్డీఏలో ఆహ్వానించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామి కావడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ మేరకు నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచనగా చంద్రబాబు కూడా అందుకు ఒక విధంగా అంగీకారం తెలిపినట్టు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నాయకులతో సమావేశమయ్యి అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై ప్రకటన చేస్తామని కూడా చంద్రబాబు అమిత్ షా చెప్పి వెనక్కి చేసినట్టు తెలుస్తోంది. అది నిన్న ముఖ్య నాయకులతో కూడా భేటీ అని చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అమిత్ షాతో కలిసిన ఆ చర్చల సారాంశాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చంద్రబాబు కావచ్చు, అలాగే టీడీపీ ముఖ్య నాయకులు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆ పరిస్థితులు, అలాగే వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విజయం ఖరారైన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలన్న అంశాలపై కూడా లోతైన చర్చ నడిచినట్టు కూడా తెలుస్తోంది. అప్పుడు కేంద్ర సహకారం లేకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ
ఆ కేంద్రం నుంచి పూర్తిస్థాయి నిధులు తెచ్చుకోలేకపోతే ఏమి చేయలేమని, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే భవిష్యత్తులో ఎన్డీఏ భాగస్వామ్యం చేయడం ద్వారా అన్ని విధాలుగా రాష్ట్రానికి మేలు చేసే అవకాశాలను కూడా మనం ఉపయోగించుకునే విధంగా అడుగులు వేయాలని కూడా చంద్రబాబు నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇందుకు నాయకులు కూడా ఆ ఎన్డీఏతో కలిసి ఎన్డీఏలో చేరితేనే రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని విధాలా కూడా రాష్ట్రం వెనక్కి పడిపోయింది. అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. దీంట్లో చాలా మంది ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ కొత్త చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించినప్పటికీ కూడా ఆ అభివృద్ధి సాధించాలన్నా, అదేవిధంగా ఉపాధి కల్పించాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా పూర్తి నిధులు అవసరం. రాష్ట్రంలో ఇప్పుడు సంపద సృష్టించే అవకాశం కూడా లేకపోవడం, ఆడ ఉన్న రాజధాని కూడా పూర్తి దెబ్బతిన్న నేపథ్యంలో పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పటికీ ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ అన్ని అంశాలు కూడా పూర్తిగా పరిశీలన చేసిన చంద్రబాబు తప్పకుండా ఎన్డీఏల భాగస్వామ్యం ద్వారానే ఎంతో కొంత నిధులు తీసుకురావడం ద్వారా మరోసారి రాష్ట్ర పురోగతిని గాడిలో పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగానే తాను ఆలోచన చేసినట్టు చెప్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా కూడా అడుగులు వేయనున్నారు. ఏదేమైనా త్వరలోనే ఆ బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ 3 పార్టీల పొత్తు ప్రకటనతో పాటు అభ్యర్థుల ఖరారు కూడా చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా అంతిమంగా రాష్ట్రం మేరకు ఇందులో చాలా వైసీపీ ఇప్పటికే చంద్రబాబుపై విమర్శలు దాడి మొదలెట్టింది. అయినా ఇదేమి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా తాను ముందుకు అడుగులు వేస్తారని ఆ దిశగా అందరూ కూడా తమతో కలిసి నడవాలని కేంద్రం కూడా చెప్పారు. ప్రజలకు కూడా ఇదే అంశాలను పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే బీజేపీతో పొత్తుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ విషప్రచారం మొదలుపెట్టింది. బీజేపీతో ఏ విధంగా వెళ్తారని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న సాయంత్రం బయలుదేరి ఢిల్లీ వెళ్ళిన పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో ఎటువంటి గందరగోళం లేకుండా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీతో పొత్తు కావచ్చు, ఎన్డీఏలో చేరిక కావచ్చు, భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే అంశాలపై లోతైన విశ్లేషణ చేస్తూ గ్రామాల వారిగా నియోజకవర్గాలు కూడా చర్చలు పెడితే ఎంతో కొంత ప్రజల్లో పూర్తి మార్పు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పటికీ అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరగాలంటే తప్పకుండా కూడా కేంద్ర భాగస్వామ్యాన్ని ముందుకు అడుగు వేయాలి. కాబట్టి తప్పకుండా కూడా ఇదే దిశగా అడుగులు వేయాలి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా విష ప్రచారానికి ఆస్కారం లేకుండా, అసత్య ప్రచారానికి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ప్రచారాలను విస్తృతం చేయాలి. అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పి ముఖ్య నాయకుడికి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా తప్పకుండా ఎన్డీఏలో భాగస్వామ్య చేత ఖాయంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో కేంద్రంలో కూడా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వే రిపోర్ట్ కూడా చెప్తాను. నిన్న ఇండియా సర్వే కూడా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, జనసేన, టీడీపీ, జనసేన ప్రభుత్వం ఖాయంగాను, కేంద్రంలో మోడీ సర్కార్ ఖాయంగా ఇప్పటికీ సర్వేలు అన్ని కూడా నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇటు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ఇటు రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా విశాఖ ప్రైవేటీకరణ నిలుపుదల కావచ్చు, ఇలా అన్ని అంశాలపై కూడా పూర్తిగా ఇరు పార్టీలు, ఇరు ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తే రాష్ట్రానికి అన్ని విధాల మేలు జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పాలనకు సంబంధించి దేశవ్యాప్తంగా పేరుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టాలంటే ఆయన వల్లే సమర్థత ఆయనకే ఉందని కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త అడుగులు రాష్ట్ర మేలుకి ప్రజలకు మంచి చేసే దిశగా అడుగులు పడతాయని అందరూ భావిస్తున్నారు.